పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. అందరికి నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా వినుకొండ మండలం భారతపురం గ్రామం. ఆ గ్రామంలో అయితే సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. దశాబ్ద కాలం నాటి నుంచి కూడా వాళ్ళు రోడ్డు సరిగా లేదని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రాకపోకలకు కూడా ఎన్నో సమస్యలు అయితే వాళ్ళకు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో అయితే అక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం జరుగుతున్నప్పటికీ వాళ్ళు అసంతృప్తిగా అయితే ఉన్నారు. అసలు వారి సమస్య ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంచిని మాకు 16 అడుగులు రోడ్డు అన్నారు, 12 అడుగులు వేస్తున్నారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఎవరు చెప్పలేదు. కాకపోతే ప్రజలందరూ మీకు తెలియకుండా ఊర్లో వాళ్ళు ఎలా చేస్తున్నారని మమ్మల్ని అడుగుతున్నారు. మరి అది ఎవరు చేసేది ఏంటి? కాంట్రాక్ట్ గానీ ఒక ఏఈ గారు గానీ ఎవరు మాకు చెప్పలేదు. మరి ఆ విషయం మీద తెలియాలని చెప్తున్నారు. మరి నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోవచ్చు కదమ్మా. మాకు ఎవరు చెప్పలేదండి. తెలియకుండా మాకు తెలిస్తే ప్రజలు అడుగుతున్నారు కానీ మేము ఎవరిని అడగాలి? వెయ్యి గారిని అడిగితే తెలియదు అన్నారు. మరి ఎవరిని అడగాలి? అదే రోడ్డు మాకు వేసేది 16 అడుగులు రోడ్డు అన్నారు. మరి ఈ రోడ్డు ఏంటి అనేది తెలియాలిగా. ఇప్పుడు వేస్తుందే లేచిపోతుంది. వేసి 2 రోజులు కాలేదు. మాకు 16 అడుగులు రోడ్డు వేసి ఎస్టిమేషన్ లో 16 అడుగులు ఇచ్చారు. బాగా లెంత్ తగ్గించుకొని అడుగులు పెంచమంటున్నాం మేము. ఆ విషయం అయితే మాకైతే ఇంతవరకు ఎవరు కన్సల్ట్ అవ్వలేదు. మమ్మల్ని ఇట్లా మీకు ఎంత రోడ్డు వేయాలి ఏందని మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. మాకు ఎంతవరకు ఇప్పుడు లెంత్ తగ్గించుకుని అడలు పెంచమని అడుగుతున్నాం. మీ ఊర్లో మామూలు రోడ్డు వేస్తున్నారు కదా, ఈ రోజు ఎలా ఉందండి మీ అభిప్రాయం? మాకు ఇదేమో నచ్చలా. వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్పారు, ఏం చేస్తారు? 16 అడుగులు రోడ్డు అన్నారు, 12 అడుగులు తీసుకొచ్చారు, ప్లాస్టిక్ తగ్గించారు. 16 అడుగులు రోడ్డు అని చెప్పారా? చెప్పారు ఫస్ట్ వేసేటప్పుడు. చాలా వాళ్ళు తీసి ఇంతవరకు మీకు సిమెంట్ రోడ్డేనా అన్నారు. ఇంతవరకు అడిగింది ఎవరు లేరు. ఇప్పుడు వేస్తుంది ఎన్ని అడుగులు? 12 అడుగులు అంటే కారణాలు ఏమైంది? పైన పోయినాయి. భగవంతుడు తిన్నాడు. ఎవరన్నాడు చెప్తాం, ఏదో దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. మరి తగ్గిపోతే ఏమైంది? రోడ్డు ఏది అసలు లెక్క 18 అడుగులు 16 అడుగులు రోడ్డు వచ్చింది. 12 అడుగులకు వచ్చిందంటే మరి ఇటు పోకుండా ఏమైంది? ఈ రోడ్డు 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాం. సరే ఇప్పుడు వచ్చింది కాదు, వచ్చిన దాన్ని కూడా ఉపయోగించట్లేదు కదా. ఇప్పుడు ఒక బస్సు వచ్చింది అనుకో, మోటార్ సైకిల్ తొలగటానికి కూడా లేదు. దాన్ని అడిగే వాళ్ళు పెద్ద మనిషి అనేది లేదు. క్వాంటిటేట్లో అడగమంటారు. ముందాక డిఏ గారిని అడిగినాం. ఏమన్నారు? వచ్చిన వరకు అంతే గ్రాంటు, మేము పెట్టింది అంతేనన్నారు. ఫస్ట్లో తీసేటప్పుడు 16 అడుగులు అన్నాడు. 16 అడుగులు 12 అడుగులు 4 అడుగులు ఎడిపోయినట్టు కాకులు ఎత్తపోయినా అది కదా. లేదు మీరు లెంత్ తగ్గించుకోండి, మేము ఎడలు పేస్తామంటే మేము అప్పుడు ఆ శ్మశానాన్ని వదిలేసి మేము లెంత్ తగ్గించుకొని ఎడలు పేసుకునే వాళ్ళం కదా. మాకు అది కూడా చెప్పలేదు కదా ఇప్పుడు దాకా. ఇవాళ క్వాంటిటీని అడిగితే ఇవాళ లెంత్ మీరు ఇంత పెట్టుకున్నారు, మాకు వచ్చింది ఇంతేనంటే మాకు శ్మశానం కూడా అవసరం లేదు కదా. ఆ లెంత్ ఏదో తగ్గించుకొని మేము ఎడలు పోసుకునే వాళ్ళం కదా. మేము 16 అడుగులు పోస్తామంటే మేము లెంత్ ఆడికి పెంచుకున్నాం. అక్కడికి ఎప్పుడైనా ఇల్లు అయితే ఊరైద్దని. అదే లెంత్ తగ్గించుకొని మీరు క్వాంటిటీ పెంచుకోమంటే ఆ రోజే మేము లెంత్ తగ్గించుకునే వాళ్ళం కదా. ఆ రోజేమో చెప్పలేదు మనకి. ఈ రోజు ఆయన వచ్చి అవి పెట్టిన దాకా కూడా మనకు తెలియదు ఎంత పోసేది. అవి పెట్టి మార్జిన్ పెట్టుకున్నాకనే అర్థమైంది అంతే. ఫస్ట్ తీసేటప్పుడు ఎంతండి సీసీ రోడ్ అంటే 16 అడుగులు అన్నాడు ఎవరు కాంట్రాక్ట్ గారు. ఇవాళ వచ్చేసరికి 12 అయింది. ఎందుకైంది? ఎడిపోయింది అది. ఆ 4 అడుగులు ఎడిపోయింది. వెంకటేశ్వర రెడ్డి గారు మాకు వచ్చింది ఇంతేనండి. ఇవాళ చెబుతున్న ఆయన కూడా లెంత్ తగ్గించుకుంటే మేము ఎడలు పెంచేవాళ్ళం కదా. ఫస్ట్ కనుక్కోవాలి కదా ఊర్లో వాళ్ళని. మేము ఎడలు పెంతే వేసేది, మీరు ఏదైనా లెంత్ తగ్గించుకొని ఎడలు పేసుకుంటారని మనల్ని అడగాలనా? ఊరిలో సంబంధం లేదు కదా. నువ్వే వేసుకుంటూ పోతావు. ఇప్పుడు ఒక బస్సు వస్తుంది, మోటార్ సైకిల్ మార్జిన్ దిగిద్ది, వారం రోజే దిగబడిద్ది. దాన్ని ఎట్టెక్కించుకోవాలా? కిందకి దిగి ఎక్కించుకోవాలా లేదా పడేసుకోవాలా? ఒక ఆటో వచ్చిద్ది, బస్సు వచ్చిద్ది, దాన్ని కిందకి దిగుతుడు, అది దిగబడిద్ది. దాని పరిస్థితి ఏంది? 16 అడుగులు అంటే మాకు సరిపోయిద్ది అనుకొని మేమేం అడగల అసలు. ఈ సైడ్లు పెట్టి నాకు 12 అడుగులు పోస్తుంటే దీన్ని వ్యవహారం ఏంటంటే మాకు వచ్చిన గ్రాంట్ ఇంతేనండి, మేము క్వాంటిటీ ఇంతే పోసేది అని అంటున్నా ఆయన. అది సంగతి. 16 అడుగులు రోడ్డు అని చెప్పారు. 16 అడుగులు రోడ్డు కాకుండా మళ్ళీ 12 అడుగుల లెంత్ అయితే ఎంత అయినా పెరిగిద్ది కానీ ఎడలు పెరగదని చెప్తున్నారు. ఇప్పుడు లెంత్ ఎంతైనా పెంచుకోవచ్చు, ఇంకా ఒక 10 అడుగులు పెంచుదామన్నా పెంచుకోవచ్చు, కానీ ఎడల్పు ఇప్పుడు పెరగదని చెబుతున్నారు. ఆ రోజు 16 అడుగులు ఉంటే ఊర్లో సరిపోద్ది కదా. ట్రాక్టర్ కానీ మన బస్సు వచ్చినా ఏది వచ్చినా తొలగడానికి 16 అడుగులన్నా ఉండాలి. మినిమం 18 అడుగులు లెక్క అయితే రోడ్డు. సీసీ రోడ్డు అనేది 18 అడుగులు మెయిన్ రోడ్లో ఉండాలి. అలాంటిది ఇప్పుడు తగ్గించిపోతున్నారు. ఏందని అడిగితే ఇది కారణం. లెంత్ అయితే కొంచెం పెంచుతాం, ఎడల్పు అయితే రాదు ఇంకా అనేది మాట చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పినటువంటి 16 అడుగులు రోడ్ వేయడానికి ఇక్కడ ఉందా స్థలం? అయితే రోడ్డు ఉంది, రోడ్డు ఎంతైనా 16 అడుగులు కాదు, ఇంకా 9 అడుగులు 16 కంటే 24 అడుగులు వేసుకోవడానికి రోడ్డు ఉంది. కానీ దానికి అడ్డం పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. 24 అడుగులు రోడ్డు వేసినా అడ్డం పెట్టే వాళ్ళు లేరు. ఇది మెయిన్ రోడ్డు కాబట్టి. కానీ లెంత్ ఇంతేను, మీరు లెంత్ పెంచుకోవచ్చు కానీ ఎడల్పు అయితే పెంచడానికి లేదని ఇప్పుడు చెప్తున్నారు. అటు ఉన్నాయి కొప్పుకొండ, నడిగడ్డ, పాకాల, కొప్పుకొండ ఉన్నాయి. బారుకి అటు కొప్పుకొండ వరకు బస్సు వెళ్ళిద్ది, మళ్ళీ వచ్చిద్ది. 15 స్టేజ్లు ఉంటాయి మొత్తం.
ఇక్కడ నుంచి వినుకొండ దగ్గర నుండి అక్కడ వరకు 15 స్టేజీలు ఉంటది. నీలంగారం పోయి వచ్చింది బస్సు. ఇంత ముందు బస్సు ఇటే తిరిగేది, రోడ్డు బాగాలేక మళ్ళీ అటు నుంచి చేశారు. ఇప్పుడు మాకు మా ఊర్లకి 3-4 ఊర్లకి బాగా ఇబ్బంది అయిపోయింది. ఆటో ఉంటే పోవాలి, లేకపోతే ఇంటికాడ ఉంటామే అన్నట్టు. బిజీ పెరిగింది. ఎవరు ఎప్పుడు కొట్టుకుంటాం ఎప్పుడు పడిపోతాం తెలియదు. ఈ రోడ్డు ఇట్ట పోతే మధ్యలో గుద్దుకొని సాగటమే. వాడు బస్సు అతడు, యానోడు అతడు, కారోడు అతడు, బండి వస్తాం మేము. కనీసం గంటకి 10 స్కూల్ బస్సులు 6 ఉన్నాయి. ఆర్టీసీ బస్సు అతడు. ఇంటికి ఒక బైక్ ఉంది. ఏడు నుంచి మొదలు పెట్టుకుంటే 8 ఊర్లు ఉన్నాయి. ఏది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 8 ఊర్లు ఉన్నాయి. ఏడు నుంచి మొదలు పెట్టుకుంటే 4 ఊర్లు ఉన్నాయి. మొత్తం 12 ఊర్లు. 12 ఊర్లు వాహనాలు ఇటే తిరగాల. మరి ఈ రోడ్డు ఎట్ట జరిపోద్ది? 12 ఊర్లు వాహనాలు తిరగాల్సిన రోడ్ ఇదే. ఇదే ఎందుకంటే అది లాంగ్ 16 కిలోమీటర్లు వచ్చింది. అది మంది వచ్చేసరికి 9 వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది రోడ్డు పని? ఇది నెలండి. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పుడు మార్చి 20 రోజులు అయింది రోడ్డు పని జరగబట్టి. నెలేగా. ఫిబ్రవరి అయిపోయి ఫిబ్రవరి లాస్ట్ లో వచ్చారు. ఫిబ్రవరి లాస్ట్ లో. ఇది మార్చి కదా, మెయిన్. ఈ నెల 20 రోజుల్లో జరుగుతుంది. ఇకైతే ఇప్పుడు దీని పట్ల సంతృప్తికరంగా అయితే మీరు లేరు? లేదు, మాకు ఇక్కడ ఏం జరగలేదండి. సంప్రదింపులు అయితే జనంతో సంప్రదింపులు అయితే లేవు. వాళ్ళు సొంతంగా పోసుకున్నట్టుంది కానీ మేము జనం చెప్పినట్టు పోసినట్టు లేదు. ఇది మేము అడిగినామండి. ఫస్ట్ గాడి తీసినప్పుడు అడిగినాం సీసీ రోడ్డు ఎంత అడిగిపండి అని. 16 అడుగులు సీసీ రోడ్, 13 అడుగులు తార్ రోడ్. వదిలే తార్ రోడ్ అంటే అది ఎక్కడో ఊరి చివరకు పోయిన తర్వాత కదా అని చెప్పేసి వదిలేసినాం. సీసీ రోడ్డు 16 అడుగులు అంటే మనకు సరిపోద్ది కదా అని మేము వదిలేసినాం. అది పెట్టుకొని వచ్చిన తర్వాత మనకి 100 మీటర్లు పోసిన తర్వాత అర్థమైంది 12 అడుగులు ఎందుకు పోతున్నారండి అంటే మాకు వచ్చింది కాంట్రాక్ట్ ఇంతే అన్నారు. ఫస్ట్ అయితే మీరు అడిగినప్పుడు చెప్పారు. ఫస్ట్ గాడి తీసినప్పుడు అడిగినాం ఎందుకు ఇంత పొడుగు తెస్తున్నారు గాడి, ఇంత ఎడులు పంటే 16 అడుగులు సీసీ రోడ్డు వేయాలి అన్నారు. 16 అడుగులు అని చెప్పారు. మరి 16 అడుగులు 12 అడుగులకు వచ్చింది. ఆ 4 అడుగులు ఎటుపోయింది? ఈ రోడ్డు సాలదు. అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు పెంచితే కానీ తప్పు. కనీసం ఒక అడుగు అడుగునే పెంచాలి. లేకపోతే రేపు పొద్దున బళ్ళు ఇబ్బంది పడతారు. ఊరుకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఆయన దయచేసి ఆయన వచ్చి చూసి మరి పెంచితే గానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదా 10 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి నీలగంగారం దాకా ట్రాఫిక్ బాగానే ఉంటది. ఇటు వచ్చేసరికి ఈ రోడ్డు ఇప్పుడు దాకా రోడ్డు లేక ఇటు రావట్లేదు కానీ ఈ రోడ్డు అయితే మొత్తం ఇటే వస్తారు. ఈ రోడ్డు వేయాలా, రోడ్డు దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేయాలా. ఏం చెబుతారు? మేము చెప్పినట్టు ఏం చేయట్లేదు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేయాలని పిల్లలు తిరుగుతున్నారు అంటున్నారంట. అవి మాకు సంబంధం లేదు, మీరు వేసుకోవాల్సిందే అంటున్నారంట. దాదాపు 12 గ్రామాల యొక్క ప్రజలు ఉపయోగించుకుని తిరిగేటువంటి రహదారి ఇదని, ఇది కేవలం 12 అడుగులకి నిర్మించి దీన్ని కుదించి వేస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డు యొక్క వెడల్పుని 24 అడుగులుగా పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నారు గ్రామస్తులు. అయితే ముఖ్యంగా రోడ్డు వేయడానికి స్థలం ఉన్నప్పటికీ వాళ్ళు కుదించి వేస్తున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అధికారులు స్పందించి ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు యొక్క నిర్మాణంలో అధికారులు జోక్యం చేసుకొని వెడల్పుని పెంచాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటూ ఉన్నారు.